హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రావెల్ బైట్స్. ఈరోజు మన రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో మంచి టేస్టీ పన్నీర్ కర్రీ చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇలా చేస్తే పన్నీర్ కర్రీ మంచి గ్రేవీతో టేస్టీగా చాలా బాగుంటుంది. దీన్ని మనం అన్నంలోకి, ఇంకా చపాతీలోకి, పుల్కాలోకి, బిర్యానీలోకి తినచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ నేను ఈ పన్నీర్ కర్రీ కోసం 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ని మరీ పెద్ద పీసెస్గా కాకుండా మీడియం క్యూబ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇంట్లో ఉన్న స్పైసెస్ కొన్ని వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా అల్లం, పొట్టు ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు 8 వేసుకోవాలి. నా దగ్గర అల్లం పేస్ట్ ఉందని వేసుకున్నాను. మీ దగ్గర అల్లమైనా వేసుకోవచ్చు. వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. తర్వాత ఒక 10 కాజులు తీసుకొని వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఒక పెద్ద సైజ్ టమోటా ముక్కల్ని కూడా తీసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి వీటిని కలుపుతూ 2-3 నిమిషాలు చేశారంటే అన్నీ కూడా సాఫ్ట్గా అయిపోతాయి. లేదంటే ఇలా ఒకసారి కలుపుకున్నాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి 2-3 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసినా చక్కగా ఫ్రై అవుతాయి. టమాటో కొద్దిగా బాగా మగ్గే వరకు ఫ్రై చేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. మనకు ఈ పన్నీర్ కర్రీ గ్రేవీ మంచి సాఫ్ట్గా రావాలంటే వీటిని బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేయండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. మనకు పన్నీర్ కర్రీలోకి ఆయిల్ ఎక్కువ కావాలి అనుకుంటే 5-6 టేబుల్ స్పూన్లు తీసుకోండి. ఇక్కడ నాకు లైట్గా చాలా అనుకున్నాను కాబట్టి 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. కొద్దిగా ఫ్రై అయ్యాక 1-2 టీ స్పూన్స్ కారం పొడి వేసుకోండి. మీరు చపాతీలోకి చేసుకుంటున్నట్టయితే 1 టీ స్పూన్ కారం సరిపోతుంది. అదే అన్నంలోకి చేసుకుంటున్నట్టయితే 2 టేబుల్ స్పూన్స్ కారం పొడి సరిపోతుంది. ఇలా మనం స్పైసెస్ తీసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి తీసుకోండి. ఇప్పుడు అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు తీసుకొని బాగా కలపండి. అలాగే 4 టేబుల్ స్పూన్ పెరుగు కూడా తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. ఇప్పుడు 1 కప్పు ఉడికించిన బఠానీ తీసుకొని బాగా కలిపి మూత పెట్టేసి 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత మనం తగినన్ని నీళ్ళు తీసుకుందాము. నేను సుమారు 1/2 కప్పు తీసుకున్నాను. మీకు గ్రేవీ ఎక్కువ పల్చగా ఉండాలనుకుంటే నీళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ మంటని లో ఫ్లేమ్లో పెట్టి కవర్ చేసి 2-3 నిమిషాలు ఉడికించండి. 3 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం కట్ చేసిన క్యాప్సికమ్ పీసెస్ వేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. క్యాప్సికమ్ కొద్దిగా ఉడికి తర్వాత మనం మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసి బాగా మసాలా అంతా క్యూబ్స్కి పట్టేలాగా కలుపుకోవాలి. తర్వాత మూత మూసేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించండి. పన్నీర్ ఒక 4-5 నిమిషాలు ఉడికించామంటే పన్నీర్ సాఫ్ట్గా మసాలాలంతా బాగా పట్టి చాలా టేస్టీగా వస్తుందండి. ఒకసారి టేస్ట్ కూడా చేయొచ్చు మధ్యలో. మన టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీ కూడా పల్చగా కాకుండా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు చివరగా ఇందులో కసూరి మేతి, కొత్తిమీర వేసి బాగా కలుపుకుంటే నోరూరించే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ కర్రీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.